టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా 4484 ప్రత్యేక బస్సులు నడపనుంది. వాటిల్లో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. అయితే పండుగ సందర్భంగా బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండబోదని, గతంలో మాదిరిగానే సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతామని తెలిపారు సజ్జనార్. ఇక సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు విధిగా 0 టికెట్ తీసుకుని ప్రయాణించాలని సూచించారు. కోవిడ్ ఉపరకం JN.1 వెలుగు చూసిన తర్వాత డిసెంబర్ 5 నుంచి దేశవ్యాప్తంగా 2 అంకెల సంఖ్యలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చలి తీవ్రత పెరగడంతో కోవిడ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇటీవల కరోనా కారణంగా 2 మాత్రమే మృతి చెందగా, తాజాగా 24 గంటల వ్యవధిలో 12 మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది. ప్రసవానంతరం తాను డిప్రెషన్కు గురైనట్లు ఇలియానా తెలిపారు. తాను ఇంకా డిప్రెషన్లోనే ఉన్నట్లు నటి ఇలియానా చెప్పారు. బిడ్డ పుట్టాక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పరిస్థితిని వివరించారు. ప్రసవానంతరం కొందరు డిప్రెషన్లోకి వెళ్తారన్నది వాస్తవం. తాను కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని, గదిలో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ డిప్రెషన్లోనే ఉన్నానని, అయితే తనకు తన కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించిందని, వాళ్లు ఏ కష్టం కలగకుండా చూసుకున్నారని, ఇంత మంచి భాగస్వామి దొరికినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఇలియానా. కాదేది కవితకు అనర్హం అన్నాడో కవి. కారెవరు డిప్రెషన్కు అనర్హం అనాలేమో అనిపిస్తోంది నాకు. డిప్రెషన్ మనిషిని కృంగదీస్తున్న ఒక మహమ్మారి. ఇది ఒక సైలెంట్ కిల్లర్. ధనిక పేద తేడా లేదు, చిన్న పెద్ద అసలే చూడదు. ముసలి ముతక అనే కనికరం ఉండనే ఉండదు. ఆడ మగ తేడా కూడా చూడదు. డిప్రెషన్ ఎప్పుడైనా ఎవరినైనా ఆవరించవచ్చు. కారణాలు పెద్దవా చిన్నవా అనేది చూడదు. ఎప్పుడైనా ఎవరినైనా డిప్రెషన్ కబలించవచ్చు. అప్రమత్తంగా లేకపోతే అంతం కూడా చేయగలదు. మనపై మనం, మన ఆలోచనలపై, మన మనసుపై ఓ కన్నేసి ఉంచకపోతే అదే అంతం కావచ్చు. ఇలా ప్రతిరోజు ఎందరినో కాటు వేస్తోంది డిప్రెషన్. డిప్రెషన్లో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి ఈ డిప్రెషన్తో. మనపై మనం ఓ కన్నేసి ఉంచటం అవసరం. మరింత తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.